నమస్కారం. ఆరోగ్య భారతి ప్రారంభించి ఉన్నటువంటి ఆలోచనలో భాగస్వాములై ఉన్నటువంటి ఈ హైదరాబాద్ కేంద్రంలో సురేందర్ రెడ్డి గారు, ఇంకా ఒకరిద్దరు యాక్చువల్గా 23 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినటువంటి దాంట్లో తెలంగాణ ప్రాంత భాగస్వామి కూడా ఉంది. 23 సంవత్సరాలు ప్రయాణం తర్వాత ఒకసారి అందరం కలిసి మన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దాని ఎడల స్పష్టత, మన రోడ్ మ్యాప్, ఏ పద్ధతిలో వెళ్తున్నామో, ఇంకేమి చేయాలి అని ఆకలింపు చేసుకోవడానికి విభాగ వారీగా, జిల్లాల వారీగా పర్యటన చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తున్న కొద్దీ పనిచేస్తున్న కార్యకర్తలకి అవగాహన పెరుగుతుంది. సాధారణంగా ట్రీట్మెంట్ ఓరియంటెడ్గా ఉండటం అనేది సులభము, త్వరగా అర్థమవుతుంది. ట్రీట్మెంట్ పక్కన పెడితే మీ మాట ఎవరుంటారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు, నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది చాలా అవసరమని మన నేషనల్ లీడర్స్, పెద్దవాళ్ళు, రామ్దేవ్ బాబా కావచ్చు, పూజని సరసంఘచాలకి అప్పటి సుదర్శన్జీ, మాతా అమృతానందమయ్యి, సూర్యనారాయణరావు గారు, ఈ పేర్లన్నీ మీకు తెలుసు, భయాజీ జోషి, ఇంటి వాళ్ళందరూ ఆలోచన చేసి ఒక 6 సంవత్సరాలు దీని మీద చర్చ చేసి, ప్రొఫెసర్ రాఘవేంద్రరావు గారు ఎంఎస్, ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ వారు, ఇలాంటి అలోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్, వెల్ విషర్స్ ఆఫ్ ది సొసైటీ, యోగా టీచర్స్ అందరూ కలిసి నిర్ణయం చేసింది ఏంటంటే ఆరోగ్య భారతి హెల్త్ కేర్ విషయంలో పనిచేయాలి, దానికోసం మనం ఆరోగ్య భారతిని ప్రారంభించాలి అని ప్రారంభించారు. హోలిస్టిక్ అప్రోచ్ అనే దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పడం కోసం ప్రయత్నం చేయాలి, అభ్యసించాలి మనము అని ఆరోగ్య భారతి ప్రారంభించారు. అంటే ఆరోగ్య భారతి అర్థం కావాల్సింది డాక్టర్స్కి కొంతమందికి, అందరికీ అర్థం కాదు, మెచ్యూర్ డాక్టర్స్ మాత్రం అర్థమవుతుంది. రెండోది సోషల్ వర్కర్స్, వెల్ విషర్స్ ఆఫ్ ది సొసైటీ, వీళ్ళు అర్థం చేసుకోవాలి. వీళ్ళు అర్థం చేసుకుంటేనే సమాజంలో ఆరోగ్య భారతి పని ముందుకు వెళ్తుంది. ప్రారంభంలో కొంతమంది వైద్యులకి చెప్పినప్పటికీ కూడా ఈ రోజులు అనవసరంగా ప్రారంభించారు, ఉన్నవే చేయలేకపోతున్నాం అనుకుంటున్నారు. కానీ ఏదైనా కార్యం, ఒక మంచి కార్యం ముందుకు వెళ్ళాలంటే కొంచెం అర్థం కావడానికి 10 సంవత్సరాలు పడుతుంది. సరసంఖ్యాలకి చెప్పారు, ఏ పని ప్రారంభించినా 10 సంవత్సరాలు వెనక్కి తిరగకుండా పనిచేస్తేనే మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. రెండోది దాని ప్రభావం కావాలంటే 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ దేశంలో ఆరోగ్య భారతి 96% జిల్లాల వరకు వెళ్ళింది. సుమారుగా అఖిల భారత సమావేశం పెడితే 700 మంది పాల్గొంటున్నారు. అప్పటికి రిస్ట్రిక్ట్ చేస్తే మనం ప్రాంత స్థాయి కార్యకర్తలు 700 మంది పాల్గొంటున్నారు. దీంట్లో అల్లోపతి, హోమియోపతి, యోగా, ఇంకా అదర్ సిస్టమ్స్, ఫిజియోథెరపీ, అన్ని విభాగాల వాళ్ళు ఉంటున్నారు. అందరం కలిసి సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ప్రభావం చూపెడుతుంది అకాడమిక్గాను, ఆర్గనైజేషనల్ గాను. అకాడమిక్గా మనం హెల్త్ పాలసీ నిర్వచించేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి హెల్త్ మినిస్టరు మన అడిగి మన ఇన్పుట్స్ ఇవ్వండి అన్నప్పుడు బెంగళూరులో కలిసి కూర్చుని దాని మీద సర్జన్ వర్క్ చేసిన తర్వాత వారికి ఇవ్వడం జరిగింది. అప్పుడే వెల్నెస్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వెల్నెస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయాలి, స్వస్థ జీవన శైలి గురించి మాట్లాడాలి, ఇది పదే పదే మాట్లాడితేనే సమాజంలో మార్పు వస్తుంది అనే ఉద్దేశంతో అప్పుడు ఇచ్చిన ఇన్పుట్స్ వల్లే సమాజంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఇంకా ఆయుష్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టలేదు. ఆయుష్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టడం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యోగాకి, అదర్ సిస్టమ్స్కి, స్వస్థ జీవన శైలి అనేటువంటి పదము, వెల్నెస్ సెంటర్ అనేటువంటి పదాలు అభ్యాసంలోకి, ఆచరణలోకి వచ్చినాయి. బట్ ఒక మంచి పని చేయాలంటే ఎంత సమయం పడుతుందో మీకు అవగాహన ఉండొచ్చు. రెండోది ఆరోగ్య భారతి హెల్త్ సెంట్రిక్ ఆర్గనైజేషన్, హాస్పిటల్ సెంట్రిక్, ట్రీట్మెంట్ ఓరియంటెడ్ కాదు. అదంటే ట్రీట్మెంట్ వదిలేస్తామో మనం వ్యతిరేకమని కాదు, ట్రీట్మెంట్ ఓరియంటెడ్ కాదు. ట్రీట్మెంట్ ఓరియంటెడ్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సేవాభారత్ ఉంది, డాక్టర్స్లో ఇంకో ఆర్గనైజేషన్ పెట్టారు. హాస్పిటల్స్ ఎట్లా నిర్వహించాలనేది ఒక హాస్పిటల్, ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక సంస్థ. హాస్పిటల్ యొక్క ఎండ్ పాయింట్ ఎలా ఉండాలి,
గోల్ ఎలా ఉండాలి, దానికోసం మనం ఎలా పనిచేయాలి, కేవలం నగరాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతంలో ఎలా పనిచేయాలి, మొబైల్ యూనిట్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, మొబైల్ యూనిట్స్ ఎట్లా నిర్వహించాలి, వీటి మీద అధ్యయనం చేస్తున్నారు. సుహాస్ హిరేమఠ్ గారు అటువంటి వాళ్ళు ఒక అఖిల భారత టీం ఉంది పెద్దవాడు, అశోక్ ఒకటేజీ, వీరందరూ హాస్పిటల్స్ ఎట్లా నిర్వహించాలో చెప్తున్నారు. దాంతోపాటుగా ఇది ప్రత్యేకించి హెల్త్ కేర్ విషయంలో మనం ఎలా ఉండాలని హెల్త్ సెంట్రిక్ ఆలోచన ఉన్నది. కాబట్టి మనం ఇంకోళ్ళ డాక్టర్తో సంవాదం చేసేటప్పుడు, అర్థం చేయించేటప్పుడు, మనం అర్థం చేసుకునేటప్పుడు కూడా మనది హాస్పిటల్ ఓరియంటెడ్ కాదు, ట్రీట్మెంట్ ఓరియంటెడ్ కాదు, హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలి. మనకు తెలుసు మెడికేర్, హెల్త్ కేర్ అని 2 పదాలు ఉంటాయి. మెడికేర్లో రీసెర్చ్ చేయవలసిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత అనుభవం వస్తుంది ఎక్కువ మందికి. మెడికేర్ అంటే ఏమిటి, మెడికేర్ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, దానికన్నా హెల్త్ కేర్ ఎంత అవసరమని 10 సంవత్సరాలు ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత అలోపతితో మొదలుపెట్టారు ఆయుర్వేదిక్ డాక్టర్, కానీ 10-15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చెబుతున్నారు అలోపతి లేకుండా కూడా మేము ప్రాక్టీస్ చేయగలుగుతాము. జీవితానికి అవసరమైనటువంటి హెల్త్ కేర్ విషయంలో మనం ఒక స్థాయిలో ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి దీని మీద ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హెల్త్ సెంటర్డ్గా మనం చేయడం అనేది చాలా అవసరం. దీనికి బహుముఖ ఆయామంగా ప్రింట్ చేయాలి. అంటే పుస్తకాలు ప్రింట్ చేయాలి, కరపత్రాలు ఇవ్వాలి, పాటలు పాడాలి, పని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి, మూలికా వైద్యం చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించాలి, యోగాలో ఎక్స్పర్ట్స్, థెరాపిటిక్ యోగా చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే అల్లోపతిలో ఎక్స్పర్టైజ్ చేసినటువంటి వాళ్ళు, ఎస్టాబ్లిష్ అయినటువంటి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలా అందరినీ కలుపుకు వెళ్ళటమే హోలిస్టిక్ అప్రోచ్. ప్రతి సిస్టమ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు. లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేసి మెచ్యూర్డ్ వ్యక్తిగా మనం ఎక్కడ ఏ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, ఎక్కడ ఏది ఉపయోగపడాలి అని ఆలోచన చేసి మనం అట్లా ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమాన్ని రచించింది ఆరోగ్య భారతి. కాబట్టి హోలిస్టిక్ అప్రోచ్ని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఏమని, ఇదంతా ఆరోగ్య భారతి ఇదంతా చేస్తున్నారు, ఇది మిక్సోపతి అవుతుంది కదా, అది ఇది వాడేస్తున్నారు, ఏది పవర్ తెలియదు కదా అని ఒక రాంగ్ వర్డ్ని కూడా ఉపయోగిస్తున్నారు. మిక్సోపతి ఏం కాదు, ఎక్కడ ఏ ఏరియాలో ఏది చక్కగా పనిచేస్తుందో ఆలోచన చేసి వ్యక్తి కేంద్రితమైన ఆలోచన చేస్తే ఈ ఆలోచన యాక్సెప్ట్ చేస్తారు. ట్రీట్మెంట్ ఓరియంటెడ్గానే చదువుకున్నది మాత్రమే నాకు తెలుసుంటే వాళ్ళ తప్పు కూడా కాదు. మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక కంపార్ట్మెంటల్ థింకింగ్ లాగా ఉంది. వాళ్ళు చెప్పిన ఆర్థోపెడిక్ వాళ్ళకి అంతవరకే తెలుస్తుంది, మెడిసినల్గా తెలియదు. ఐ స్పెషలిస్ట్కి ఐ వరకే తెలుస్తుంది, కానీ ట్యాబ్లెట్ టాలరెన్స్ స్టమక్ ఎంత ఉంటుంది ఏంటి అనేది అంతగా దృష్టి పెట్టరు. పూర్వం కొంచెం అందరూ ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు, కొంచెం దృష్టి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది. సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. నష్టం ఏంటంటే కంపార్ట్మెంటల్ థింకింగ్, ఇంతవరకే, తర్వాత ఆలోచించారు. మీరు నా దగ్గరికి వచ్చారు ఫలానా ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ ట్యాబ్లెట్స్, ఈ యాంటీబయాటిక్స్ ఇన్ని రోజులు వాడాల్సిందే. ఆయన 3 రోజులు వాడిన తర్వాత కడుపు మంటగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నేనేం వాళ్ళని పక్కన పడేస్తాను. అది కొంచెం ముదిరిన తర్వాత వస్తాడు మళ్ళీ, ఈ ట్యాబ్లెట్లు పనిచేయలేదండి, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడి. డాక్టర్స్కి కేవలం నాలెడ్జ్ మాత్రమే కాదు, కామన్ సెన్స్ ఉండాలి. ఏమనుకోవద్దండి, తిట్టే తర్వాత తిట్టండి. డాక్టర్కి కామన్ సెన్స్ ఉండాలి, డాక్టర్కి హోలిస్టిక్ అప్రోచ్ మీద నమ్మకం ఉండాలి. పేషెంట్ మనిషి, వాడికి ఒక స్టమక్ ఉంది, వాడికి టాలరెన్స్ ఉండాలి, వాడికి ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉందని. ఈ రోజుల్లో ఎవరికి ఓపిక లేదు, మాట్లాడే ఓపిక లేదు టెక్నాలజీ పెరిగిన తర్వాత. అబ్దుల్ కలాం గారు ఒక 20 సంవత్సరాల క్రితం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్కి వచ్చారు విజయవాడ. వచ్చినప్పుడు ఆయన డాక్టర్స్ అందరికీ అప్రిషియేషన్ చేస్తుంటే, మీకు అందరికీ నిజంగా చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఈ రోజున టెక్నాలజీ పెరిగింది, మెడికల్ టెక్నాలజీ పెరిగింది, అందరూ ఉపయోగించుకుంటున్నాము. కానీ ఈ టెక్నాలజీ పెరగటం వల్ల సాధారణ పౌరుడికి శాపం కాకూడదు. ప్రతిదీ మీరు అసలు పేషెంట్తో మాట్లాడకుండానే ఇన్వెస్టిగేషన్స్ ఇంత పొడుగున రాసేయటం వల్ల వాడు బేర్ చేయగలుగుతాడా?